My dear students, welcome to Zoology platform. Today we will learn about the most important evolutionary theory, namely Darwinism. Charles Darwin is known as father of evolution. Even today, this creation is a big mystery and it is a secret. For the first time, Charles Darwin made an attempt to say that this universe was not created by God or any supernatural power, and all the organisms that are present on the earth are due to the result of gradual evolution. Hence, he is known as father of evolution. Evolution means unfolding, evolution means blossoming. The term evolution was coined by Herbert Spencer. Darwin wrote a wonderful book on evolution and it is titled as Origin of Species. It was sold like hotcakes during that period and has mentioned his theories and his observations in Origin of Species. ఎవల్యూషన్ అంటే జీవ పరిణామం. ఈ సృష్టి అనేది ఒక అతిపెద్ద రహస్యం. ఈ సృష్టి యొక్క చిక్కుముడులను విప్పినటువంటి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఈయన తాతగారి పేరు ఎరాస్మస్ డార్విన్. చార్లెస్ డార్విన్ జాతుల ఉత్పత్తి లేదా ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అని ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ జాతుల ఉత్పత్తిలో ఆయన సిద్ధాంతాలను అన్నింటినీ క్రోడీకరించడం జరిగింది. ఎవల్యూషన్ అనే పదాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త హెర్బర్ట్ స్పెన్సర్. ఎవల్యూషన్ అంటే మడత విప్పడం లేదా మొగ్గ తొడగడం. ఏదైనా కూడా పిడికిలి బిగించి ఉంచితే రహస్యంగా ఉంటుంది. ఈ సృష్టి ఒక చిదంబర రహస్యమే. కానీ చార్లెస్ డార్విన్ ఆ చిక్కుముళ్లను విప్పి ఈ సృష్టి అనేది భగవంతుని చేత ఏర్పరచబడలేదు అని, జీవ పరిణామ రీత్యా ఇప్పుడున్న జీవజాతులన్నీ కూడా ఉద్భవించాయని తన జాతుల ఉత్పత్తిలో పేర్కొనడం జరిగింది. మరి అటువంటి చార్లెస్ డార్విన్ యొక్క శాస్త్రీయ చరిత్ర ఏ విధంగా కొనసాగిందో ఈ క్లాస్లో మనం పరిశీలిద్దాం. చార్లెస్ డార్విన్ is called father of evolution. Darwin was born in England in 1809. He was introduced to Dr. Henslow. Henslow recommended Darwin for a voyage in HMS Beagle. జీవశాస్త్ర పితామహునిగా పిలువబడుతున్నటువంటి చార్లెస్ డార్విన్ ఇంగ్లాండ్లో 1809లో జన్మించారు. ఈయన క్లర్జీమెన్గా కొద్ది కాలం పనిచేశారు. ఆ విధంగా క్లర్జీమెన్గా పనిచేసే సమయంలో డాక్టర్ హెన్స్లో అనే శాస్త్రవేత్తకు ఈయన పరిచయం కావడం జరిగింది. ఈ డాక్టర్ హెన్స్లోకు చాలా శాస్త్రీయమైన అవగాహన ఉండేది. ఈ డాక్టర్ హెన్స్లోనే చార్లెస్ డార్విన్ను హెచ్ఎంఎస్ బీగల్లో నౌకాయానానికి రికమెండ్ చేయడం జరిగింది. జస్ట్ బికాస్ ఆఫ్ డాక్టర్ హెన్స్లో, చార్లెస్ డార్విన్ గాట్ ఎ ఛాన్స్ టు గో ఇన్ ఎ వోయేజ్ ఇన్ హెచ్ఎంఎస్ బీగల్. ఇంచుమించు 5 సంవత్సరాల పాటు ఈ వోయేజ్, ఈ నౌకాయానం కొనసాగింది. ఈ నౌకాయాన సమయంలో, అంటే ఈ వోయేజ్ సమయంలో ఆయన గాలపాగస్ దీవులు అనే దీవులను సందర్శించి అక్కడ ఉన్న ఫించ్ పక్షులను చాలా విస్తృతంగా అధ్యయనం చేశారు.
ఈ ఫించ్ పక్షులను చాలా విస్తృతంగా అధ్యయనం చేయడం వలన ఈ ఫించ్ పక్షులకు డార్విన్ ఫించస్ అనే పేరు కూడా వచ్చింది. డ్యూరింగ్ దిస్ voyage in HMS Beagle, Charles Darwin visited Galapagos Islands and he studied finch birds extensively. Because Darwin studied finch birds extensively, these birds are now known as Darwin finches. And these Galapagos Islands, which are present in Pacific Ocean, they are now considered as biological laboratories. The voyage started in 1831 and ended in 1836. During this voyage, Darwin visited Galapagos Islands. These islands are called biological laboratories. He studied finch birds and later these birds are named as Darwin finches. Darwin was influenced by Malthus. Malthus was an economist. He proposed one theory on population. Malthus stated that population increases in geometric ratio and the resources increase in arithmetic ratio. As a result, there is a gap between the needs of the population and the availability of resources. And this gap between the needs of the population and availability of resources results in some sort of conflict or competition. మాల్థూస్ అనే ఆర్థిక శాస్త్రవేత్త డార్విన్ను చాలా ప్రభావితం చేశారు. మాల్థూస్ జనాభా జియోమెట్రిక్ పద్ధతిలో పెరుగుతుందని, కానీ వనరులు మాత్రం అర్థమెటిక్ పద్ధతిలో పెరుగుతాయని కనుగొన్నాడు. ఇది నిజం కూడా. ఎప్పుడైతే జీవజాతుల సంఖ్య అసంఖ్యాకంగా పెరుగుతూ పోతూ ఉంటుందో, వనరులు స్థిరంగా ఉంటాయో, వనరుల కోసం జీవజాతుల మధ్య ఒక విధమైన పోటీ ఏర్పడుతుంది. అంటే మనుగడ కోసం పోరాటం మొదలవుతుంది. ఈ మనుగడ కోసం పోరాటం వల్ల జీవులు బతకడానికి చేసే ప్రయత్నంలో కొత్త మార్పులను సంతరించుకొని కొత్త జీవజాతులు ఉత్పత్తి అవుతాయని డార్విన్ పేర్కొన్నారు. సో బికాస్ దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ the needs of the population and the resources, it results in struggle for existence, and due to struggle for existence, organisms try to acquire some useful variations. That means useful variations are accumulated in organisms to become the fittest, and these fittest organisms will be selected by nature, and this is called natural selection. Like that, Darwin has started with the prodigality of species, competition that results in struggle for existence, followed by accumulation of useful variations, natural selection, and origin of species. We will see these logical steps in coming slides. Of course, I already told Darwin published Origin of Species in 1859 and it was sold like hotcakes. ఇప్పుడు హారీ పాటర్ పుస్తకం ఏ విధంగా యువత కొంటున్నారో అదే విధంగా ఒకప్పుడు ఈ జాతుల ఉత్పత్తి అనే పుస్తకాన్ని చాలా విస్తృతంగా చదివారు అందరూ అప్పట్లో. హిస్ థియరీస్ ఆర్ నోన్ యాజ్ డార్వినిజం. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ న్యాచురల్ సెలెక్షన్. డార్విన్ సిద్ధాంతాలను అన్నింటినీ కలిపి డార్వినిజం అని వ్యవహరిస్తారు. దీనికే ప్రకృతి వర్ణ సిద్ధాంతం అని కూడా పేరు. మొట్టమొదటి సిద్ధాంతాన్ని చూస్తాం. డార్విన్ ప్రతిపాదించిన మొట్టమొదటి సిద్ధాంతం జీవజాతుల అత్యుత్పత్తి. జీవజాతుల అత్యుత్పత్తి ఏం చెప్తుందంటే ప్రతి జీవికి, ప్రతి జంతువుకు, ప్రతి జాతికి అపరిమితమైనటువంటి ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఉంటుంది అని చెప్తుంది. ఓవర్ ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ prodigality of the species. Prodigality of the species is defined as the infinite capacity of an organism to reproduce. Overproduction is simply called prodigality. Prodigality of the species means it is the capacity of each and every organism to produce infinitely.
తర్వాత వచ్చేది మనుగడ కోసం పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఎప్పుడైతే పాపులేషన్ పెరుగుతుందో, జనాభా పెరుగుతుందో, మనుగడ కోసం పోరాటము, పోటీ అన్నీ ప్రారంభమవుతాయి. వేరియేషన్స్, దీనివల్ల మార్పులు వస్తాయి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, వేటిలో అయితే మంచి మార్పులు చోటు చేసుకుంటాయో ఆ జీవి బతుకుతుంది, మంచి మార్పులు చోటు చేసుకోలేని జీవి అంతరించిపోతుంది. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, కొత్త జాతులు ఏర్పడడం, ఇవన్నీ కలిపితే డార్వినిజం కిందకు వస్తాయి. ఓవర్ ప్రొడక్షన్ ఈజ్ నోన్ యాజ్ ప్రాడిగలేట్ ఆఫ్ ద స్పీసీస్. ఓవర్ ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్ఫినిట్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం టు రిప్రొడ్యూస్. ఎవ్రీ ఆర్గానిజం హ్యాస్ ఇన్ఫినిట్ కెపాసిటీ ఫర్ రిప్రొడక్షన్. ఆఫ్స్ప్రింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ జియోమెట్రిక్ రేషియో. ఇంతకుముందే చెప్పాము, జీవజాతుల యొక్క జనాభా జియోమెట్రిక్ రేషియోలో పెరుగుతుంది. ఈ విధంగా జాతులు అత్యుత్పత్తిని ప్రదర్శిస్తాయి. కొన్ని ఉదాహరణలు కూడా మనం చూద్దాం ఈ అత్యుత్పత్తి ఎలా ఉంటుంది అని. పారామీషియం డివైడ్స్ 3 to 4 times a day. రోజుకు ఏకకణ జీవి అయినటువంటి ప్రోటోజోవా జీవి అయినటువంటి పారామీషియం 3 నుంచి 4 సార్లు విభజన చెందుతుంది. ఒక్క పారామీషియం నుంచి అలైంగిక ఉత్పత్తి ద్వారా ఏర్పడినటువంటి మొత్తం సంతానాన్ని క్లోన్ అంటారు. ఈ విధంగా ఒక పారామీషియం నుంచి ఈ ద్విధా విచ్ఛితి ద్వారా ఏర్పడిన అన్ని పిల్ల పారామీషియాలు 9,000 తరం వరకు బతికితే 9,000 తరం వరకు బతికితే చనిపోకుండా, వీటి బరువు అంటే ఈ ఏకకణజీవి అయినటువంటి పారామీషియం బరువు భూమి కంటే కూడా 10,000 రెట్లు ఎక్కువ అవుతుంది. జస్ట్ యూ కెన్ ఇమాజిన్ ద డైమెన్షన్ ఆఫ్ దిస్ prodigality of the species by taking this paramecium as an example. Paramecium is a unicellular organism that belongs to protozoa, and you know that it divides by binary fission. And normally paramecium divides 3 to 4 times a day. And all the daughter paramecia that are formed from a single paramecium due to asexual mode of reproduction constitutes clone. If all the daughter paramecia survive, their volume will be equal to 10,000 times that of the earth at the end of 9,000th generation. Salmon fish produces 20 million eggs. If all the eggs are hatched and become daughter salmon fish, entire marine environment or entire ocean will be filled with only salmon fish, and there is no scope for or no space for any other species. సాల్మన్ చేప 28 మిలియన్ల గుడ్లను పెడుతుంది. ఇవన్నీ పొదగబడితే ఏర్పడినటువంటి పిల్ల సాల్మన్ చేపల చేత మాత్రమే సముద్రం మొత్తం నింపబడుతుంది. ఇంకా వేరే జాతికి అవకాశమే ఉండదు. కానీ అలా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అనేది మనం మళ్ళీ చూద్దాం. Starfish produces 1 million eggs in breeding season. సముద్ర నక్షత్రం లేదా స్టార్ఫిష్ ప్రత్యుత్పత్తి సమయంలో, ఋతు సమయంలో 1 మిలియన్ గుడ్లను విడుదల చేస్తుంది. ఈ గుడ్ల నుంచి, అన్ని గుడ్ల నుంచి స్టార్ఫిష్ రావడం అంటూ జరిగితే సముద్రం నిండా స్టార్ఫిష్లు మాత్రమే ఉంటాయి. వేరే జీవులు ఉండే అవకాశం లేదు. గ్రీన్ ఫ్లై, ఈ గ్రీన్ ఫ్లై అనే జీవి ఒక్క వేసవి కాలంలో సంతానోత్పత్తి చేస్తే ఆ ఒక్క వేసవి కాలంలో దీని ద్వారా ఏర్పడిన సంతానం మొత్తం బతికితే ఆ మొత్తం సంతానం యొక్క జనాభా చైనీస్ జనాభాకు సమానమవుతుంది. Let us take the example of green fly. Huxley is called bulldog of Darwin. He used to follow Darwin wherever Darwin goes. Hence he is called bulldog of Darwin. Huxley estimated that if all the progeny of green fly survive for a single summer, their population will be equal to Chinese population. Ascaris,
This is a nematode parasite, of course. It produces 7 lakhs eggs per day. ఒక్క రోజుకు కేవలం 7 లక్షల గుడ్లను మాత్రమే ఆస్కారిస్ లుంబ్రికాయిడస్ ఉత్పత్తి చేస్తుంది. వీటి నుంచి తరువాత తల్లిజీవి వచ్చి ఒక్కొక్క తల్లిజీవి 7 లక్షల గుడ్లను ఉత్పత్తి చేస్తే రెండో తరానికంతా 7 లక్షలు ఇంటూ 7 లక్షలు, ఇంకా మీరు ఊహించుకోవచ్చు ఎంత జనాభా అవుతుందో. దిస్ ఇస్ ద డైమెన్షన్ ఆఫ్ ఇన్ఫినైట్ కెపాసిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం, రైట్ ఫ్రమ్ ప్రోటోజోవా. We will also see the higher examples. Slowest breeder is elephant. Gestation period in elephant is 600 days. Nearly 2 years, of course. Elephant produces 19 million descendants at the end of 900th generation. ఒక ఏనుగు నుంచి సాధారణంగా ఒక ఏనుగు 7 పిల్ల ఏనుగులను తన జీవితంలో కంటుంది. ఇవి అన్నీ బతికితే తరువాత వీటి నుంచి మళ్ళా సంతానోత్పత్తి అవుతే 900 తరానికి ప్రపంచంలో ఏనుగుల జనాభా 19 మిలియన్లు అవుతుంది. అండ్ ఈవెన్ హ్యూమన్ పాపులేషన్ గెట్స్ డబుల్డ్ ఫర్ ఎవ్రీ 25 years. Even human population gets doubled for every 25 years. That means by 2050, India population will get doubled and it will definitely cross China. So we have seen the various examples of prodigality of the species starting from paramecium to human being. We have seen paramecium, salmon fish, starfish, green fly, elephant and human being. So these are the big mammals, big terrestrial mammals, elephants. It is the herd. But in spite of prodigality of the species, there is constancy in population. జాతుల అత్యుత్పత్తి ఉన్న, అంటే ప్రతి జీవికి అతిగా ప్రత్యుత్పత్తి చేసేటటువంటి అవకాశం ఉన్న జనాభా మాత్రం ఎందుకు స్థిరంగా ఉంటూ ఉంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం. ఇన్స్పైట్ ఆఫ్ prodigality of the species, in spite of the fact that various organisms are producing progeny in geometric proportions, population of all the organisms are maintained constantly because nature will have its own calculations. Nature is always right. Nature itself acts as a checks and balance on the population. Thereby constancy of population is always maintained. And this constancy of population is achieved because of struggle for existence. మనుగడ కోసం పోరాటంలో ఉన్న పోటీ వల్ల జనాభా స్థిరంగా ఉంటుంది. ఈ మనుగడ కోసం పోరాటం 3 రకాలు. ఒకే జాతికి చెందిన జీవుల మధ్య పోరాటం ఉండొచ్చు. 2 విభిన్న జాతులకు చెందిన జీవుల మధ్య పోరాటం ఉండొచ్చు. పర్యావరణంతో, ప్రకృతితో పోరాటం ఉండొచ్చు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ is threefold, of course. It is intraspecific, or it may be interspecific, or it may be environmental struggle. Intraspecific struggle is the struggle that occurs between 2 organisms that belong to the same species. And this intraspecific struggle is very severe. It is the strongest struggle because the organisms belonging to the same species have same needs. The members belonging to the same species normally feed on the same type of food material. The needs of 2 lions are similar. The needs of 2 cats are similar. The needs of 2 human beings are similar. And because of the common needs,
because they share the common food and common platform, common shelter. This intraspecific struggle is the highest form of struggle. Sometimes it may result in cannibalism. Cannibalism is nothing but eating up of its own race. If one animal eats up its own eggs or eats up its own progeny or eats up its own members, then it is called cannibalism. Normally, cannibalism is the worst form of competition. ఒక జాతికి చెందిన జీవుల మధ్య ఉన్నటువంటి పోరాటము, పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఒక జాతికి చెందిన జీవుల మధ్య ఉన్నటువంటి ఆహారపు అవసరాలు, మిగిలిన అవసరాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి, లేదా పూర్తి ఒకేలా ఉంటాయి. దీనివల్ల ఒక్కొక్కసారి క్యానబాలిజం కూడా ఈ జంతువులు ప్రదర్శిస్తాయి. క్యానబాలిజం అంటే తమ జాతికి చెందిన జీవుల్ని చంపి తింటే దాన్ని క్యానబాలిజం అంటారు. ఇంట్రాస్పెసిఫిక్ స్ట్రగుల్కు ఉదాహరణ, ఒక ఎలుక కోసం 2 పిల్లులు గొడవ పడితే, లేదా ఒక పిల్లి కోసం 2 కుక్కలు గొడవ పడితే, లేదా ఒక ఎముక కోసం 2 కుక్కలు గొడవ పడితే దాన్ని ఇంట్రాస్పెసిఫిక్ స్ట్రగుల్ అంటారు. The best example for intraspecific struggle is the struggle between 2 cats for a rat, the struggle between 2 dogs for a cat. Next one is interspecific struggle. It is a struggle that occurs between the organisms belonging to different species. Best example for this is struggle between rat and cat. Rat is struggling for life and cat is struggling for food. ఎలుకకు పిల్లికి మధ్య ఉన్న పోరాటాన్ని ఇంటర్స్పెసిఫిక్ స్ట్రగుల్ అని చెప్పొచ్చు. మనకు ఒక సామెత ఉంది, పిల్లికి చల్లగాటం ఎలుకకు ప్రాణ సంకటం అని. ఎలుక ప్రాణం కోసం పోరాడుతూ ఉంటే పిల్లి ఆహారం కోసం పోరాడుతూ ఉంది. ఏది గెలుస్తుంది అనేది చెప్పలేం. ఎన్విరాన్మెంటల్ స్ట్రగుల్, ప్రకృతితో నిరంతరం మనిషి పోరాడుతూనే ఉన్నాడు. ఆది మానవుడి కాలం నుంచి అణుమానవుడి కాలం వరకు, ఆధునిక మానవుడి కాలం వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ రోజటికి మనం అనేక ప్రకృతి శక్తులతో, అనేక వ్యాధులతో పోరాడుతూనే ఉన్నాం. ఎపిడమిక్స్ బ్రేక్అవుట్ అవుతున్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కోవిడ్ డిసీజ్, కరోనా డిసీజ్. వీ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ విత్ నేచర్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్. Ancient man struggled with nature very vigorously, and it is so even in case of atomic man. Even in this digital era, we are struggling with so many unknown diseases, unknown viruses. The best example is coronavirus. And coronavirus వ్యాధి వల్ల చాలామంది మరణిస్తున్నారు. ఇది కూడా ఒక న్యాచురల్ సెలక్షన్ కిందకే రావచ్చు అని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అండ్ ఐ రిపీట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. నార్మలీ ఇన్ ఎ స్ట్రగుల్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ నేచర్, నేచర్ విన్స్ because the selection process is in the hands of nature, not in the hands of human being. Now here you can see in this example 2 bisons are struggling. Intraspecific struggle is severe due to common needs. Cannibalism is the worst form of intraspecific struggle. Here you can see the encounter between rat and cat. Environmental struggle occurs due to shortage of food, water and oxygen, shortage of other resources like shelter and space, disease breakout, predation, natural disasters. ఎప్పుడూ కూడా ఏదో ఒక పోటీ పెట్టి దానిలో నుంచి ఫిట్టెస్ట్ ఆర్గానిజమ్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది నేచర్కు బాగా తెలుసు. మన ప్రభుత్వాలు ఎంట్రన్స్ పరీక్షలు పెట్టి, పోటీ పరీక్షలు పెట్టి ఫిట్టెస్ట్ ఇండివిజువల్స్ను, క్యాండిడేట్స్ని, ఎంప్లాయీస్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నాయో, అదేవిధంగా ప్రకృతి ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. బట్ విచ్ ఈజ్ యూస్ఫుల్ అండ్ విచ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ కాంట్ బి జడ్జ్డ్ బై హ్యూమన్ బీయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ యాంటిలోప్ రెఫరెన్స్. యాంటిలోప్ అంటే జింక,
పెద్ద కొమ్ములున్న జింక, చిన్న కొమ్ములున్న జింకను మీరు పోలిస్తే పెద్ద కొమ్ములున్న జింక న్యాచురల్ సెలక్షన్లో వెనకడుగు వేస్తుంది. చిన్న కొమ్ములున్న జింకను న్యాచురల్ సెలక్షన్ ప్రాసెస్లో ప్రకృతి ఎన్నుకుంటుంది. బికాజ్ నేచర్ ఫీల్స్ దట్ హ్యావింగ్ షార్ట్ హార్న్స్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. Imagine that one antelope with big horns is chased by lion. During this chasing process, the antelope with big horns may get trapped in the branches of the tree while running in a forest. So small is always beautiful. Don't think that big is beautiful. చిన్న కొమ్ములుంటే శరవేగంగా పరిగెత్తుతుంది అది. కానీ పెద్ద కొమ్ములుంటే దీని కొమ్ములు చెట్ల కొమ్మల్లో ఇరుక్కొని పరిగెత్తలేక సింహానికి ఆహారమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఎదిగే కొద్దీ ఒదిగి ఒదిగి ఉండడం అనేది న్యాచురల్ సెలక్షన్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం. యూనివర్సల్ అక్కరెన్స్ ఆఫ్ వేరియేషన్స్. ఎప్పుడైతే న్యాచురల్ సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభం కావాలో దానికి అవకాశం ఇవ్వాలి. మనుగడ కోసం పోరాటంలో మంచి మార్పులు లేదా ఉపయుక్తమైన మార్పులన్నీ ఒకచోట చేరిపోతాయి. వేరియేషన్స్ అంటే చేంజ్ ఇస్ ద ఓన్లీ లా. అన్నీ మారాల్సిందే, మనం కూడా మారాల్సిందే. మారకుంటే రాక్షస బలుల్లాగా ఏ రోజు ఒకరోజు అంతరించిపోతాం. దిస్ ఇస్ కాల్డ్ చేంజ్ మేనేజ్మెంట్ టెక్నిక్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్. అండ్ దిస్ మేనేజ్మెంట్ is well known to animals. Animals will hit a compromise always, and animals will undergo many changes, will accept the changes. జంతువులకి జీవజాతులకి మొండితనం లేదు. అవి అద్భుతంగా చేంజ్ మేనేజ్మెంట్ను స్వీకరిస్తాయి. అండ్ ఈ మార్పులు, ఈ వేరియేషన్స్, ఈ వైవిధ్యాలు 3 రకాలు: యూస్ఫుల్, హార్మ్ఫుల్ అండ్ న్యూట్రల్. ఉపయుక్తమైనవి, హానికరమైనవి, తటస్థమైనవి. ఉపయుక్తమైనటువంటి వైవిధ్యాలనే ప్రకృతి ఎన్నుకుంటుంది. దీనిని ప్రకృతి వర్ణం అంటారు. ఓన్లీ యూస్ఫుల్ వేరియేషన్స్ ఆర్ సెలెక్టెడ్ బై నేచర్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఇన్ అన్ ఇండివిజువల్ యూనివర్సల్ యూస్ఫుల్ వేరియేషన్స్ విల్ గెట్ అక్యుములేటెడ్, leading to the formation of new species. Natural selection is the selection by nature. దీనినే ప్రకృతి వర్ణం అంటారు. యూస్ఫుల్ వేరియేషన్స్ ఆర్ సెలెక్టెడ్ బై నేచర్. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. యోగ్యతమాల సార్థక జీవనము. ఒక సింహం 2 జింకలను తరుముకుంటే ఏ జింక బాగా పరిగెత్తుతుందో ఆ జింక బతుకుతుంది. ఏ జింక బాగా పరిగెత్తలేదో ఆ జింక ఆహారం అవుతుంది. దిస్ ఇస్ ఎ జంగల్ లా. మైట్ ఈజ్ రైట్. It is jungle ethics, that's all. We can't question. Like that, useful variations are selected by nature. This leads to the survival of the fittest. యోగ్యతమాల సార్థక జీవనం అంటారు. అయోగ్యులను ప్రకృతి తొలగిస్తుంది. నేచర్ వీడ్స్ అవుట్ ద అన్ఫిట్. Unfit will be eliminated simply by nature. Herbert Spencer coined the term survival of the fittest. Origin of species due to accumulation of useful variations is ultimate in the process of evolution. I will give an example of natural selection. ప్రకృతి వర్ణానికి పారిశ్రామిక శ్యామలం అని ఒక ఉదాహరణ ఉంది. దాన్ని అధ్యయనం చేద్దాం. ఇండస్ట్రియల్ మెలనిజం is the best example for natural selection. In England, that means nearer to England, there is one place called Manchester. There were 2 types of moths in Manchester. One is Biston betullaria, which is light colored. Second one is Biston carbonaria, which is black colored. These 2 moths, light colored moths and black colored moths, used to spend their time on the barks of trees.
used to live on the barks of trees. Before industrialization, the barks of trees were light colored. As a result, the light colored moth, namely Biston betullaria, got mixed up with the background. That means because it's light color, the light color of Biston betullaria wasn't matching with the light color bark of the tree before industrialization. They got mixed up with the environment, they got mixed up with the background. As a result, the predator birds did not spot them easily. It was very difficult for a predator bird to spot a light colored moth that was sitting on light colored bark before industrialization. As a result, black colored moths were extensively fed upon by birds. This results in drastic decrease in the population of Biston carbonaria before industrialization. But after industrialization, suddenly the scenario was changed. And because of the soot formation, or because the soot is released from the industries, and the soot that was released from various industries got settled down on the bark of trees, converting them into black color. So before industrialization, the barks of the tree were light colored. After industrialization, due to deposition of the soot, they were converted into black color. Now the background is black. As a result, just imagine if black colored moth and light colored moth sit on black colored bark, black colored trunk, there is a chance for a predator bird to spot out light colored moth now, because the black colored moth, namely Biston carbonaria, gets mixed up with the environment. Now it is in matching with the environment, its color is in matching with the environment. Now after industrialization, the cards turned in favor of black colored moths. That means before industrialization, nature selected light colored moths. After industrialization, nature started selecting black colored moths. This is the nature always dances to the tunes of changes. So whenever there is a change, you should also change, or you should be in a position to accept that change. పారిశ్రామిక శ్యామలంలో మాంచెస్టర్ అనే ప్రదేశంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందు 2 రకాల మాత్స్, సీతాకోక చిలుకలు లాంటివి ఉండేవి. వీటిలో ఒకటి నల్లగా ఉండేది, ఇంకొకటి తెల్లగా ఉండేది. నల్లగా ఉన్నదాన్ని బిస్టన్ కార్బనేరియా అంటారు, తెల్లగా ఉన్నదాన్ని బిస్టన్ బెట్యులేరియా అంటారు. ఈ 2 చెట్ల కాండాల మీద వాలినప్పుడు చెట్ల కాండాలు లైట్ కలర్లో ఉండడం వల్ల, తెల్లగా ఉండడం వల్ల పరిశ్రమలు స్థాపించడానికి ముందు, పారిశ్రామికీకరణకు ముందు తెల్లగా ఉన్నటువంటి మాత్స్, తెల్లగా ఉన్నటువంటి సీతాకోక చిలుకలైనటువంటి బిస్టన్ బెట్యులేరియా పరిసరాలతో కలిసిపోయేది దాని రంగు. తద్వారా ఏమయ్యేదంటే పక్షులు ఈ బిస్టన్ బెట్యులేరియాను గుర్తించడం కష్టమయ్యేది. కానీ నల్లగా ఉన్నటువంటి సీతాకోక చిలుకలు లేదా మాత్స్ అంటే బిస్టన్ కార్బనేరియాను పక్షులు ఈజీగా గుర్తించేవి. బికాస్ రీజన్ ఏమంటే అవి పరిసరాలతో వాటి రంగు కలిసిపోయేది కాదు. కానీ ఎప్పుడైతే పరిశ్రమలు ఏర్పడ్డాయో, పరిశ్రమల నుంచి వచ్చే పొగ వల్ల ఈ పొగ అంతా కూడా చెట్ల కాండాల మీద కూర్చొని లేత రంగులో ఉన్నటువంటి కాండాలన్నీ కూడా శ్యామల వర్ణానికి మారతాయి, అంటే నల్ల రంగుకు మారతాయి. నల్ల రంగుకు ఎప్పుడైతే కాండాలు మారాయో, ఇప్పుడు పక్షులు నల్లవాటిని గుర్తించడం కష్టమైపోయి తెల్ల రంగు సీతాకోక చిలుకల్ని అంటే బిస్టన్ బెట్యులేరియాను గుర్తించడం ప్రారంభించాయి. అంటే పారిశ్రామికీకరణకు ముందు ప్రకృతి తెల్ల రంగు ఉన్నటువంటి బిస్టన్ బెట్యులేరియాను ఎన్నుకుంటే, పారిశ్రామికీకరణ జరిగిన తర్వాత నల్ల రంగు ఉన్నటువంటి బిస్టన్ కార్బనేరియాను ఎన్నుకోవడం జరిగింది. అంటే ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రకృతి ఎన్నుకున్నట్టే లెక్క.
So this was, of course, this industrial melanism was studied by కెటిల్వెల్. కెటిల్వెల్ అనే శాస్త్రవేత్త ఈ పారిశ్రామిక శ్యామలాన్ని అధ్యయనం చేశారు. ఇక్కడ మీరు బాగా గమనించండి, 2 రకాల సీతాకోక చిలుకలు అంటే మాత్స్ ఇక్కడ కనపడతాయి. ఒకటి వచ్చి తెల్లగా ఉంది, దీన్ని బిస్టన్ బెట్యులేరియా అంటారు. ఇంకొకటి నల్లగా ఉంది, దీన్ని బిస్టన్ కార్బనేరియా అంటారు. ఇప్పుడు చూడండి, పారిశ్రామికీకరణ జరిగిన తర్వాత తీసిన ఫోటో ఇది. చెట్ల కాండం చూడండి ఎలా ఉందో, నల్లగా ఉంది. దీని మీద తెల్ల రంగు సీతాకోక చిలక, నల్ల రంగు సీతాకోక చిలక కూర్చో ఉంటే పక్షులకు ఏది కనపడుతుంది స్పష్టంగా అంటే ఈ తెల్ల రంగు సీతాకోక చిలక ఇప్పుడు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నల్లగా ఉంది, ఇది తెల్లగా ఉండడం వల్ల ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టి ఏ పక్షి అయినా దీని దగ్గరకు వచ్చి దీన్ని తినేస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ద సెలక్షన్ ప్రాసెస్, న్యాచురల్ సెలక్షన్. ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ వర్క్డ్ ఆన్ మలయన్ ఆర్కిపెలాగో. ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ అనే శాస్త్రవేత్త అంటే చార్లెస్ డార్విన్ ఏ విధంగా గాలపాగస్ దీవుల మీద అధ్యయనం చేశాడో అదేవిధంగా ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ అనే శాస్త్రవేత్త మలయన్ ఆర్కిపెలాగోలో ఉన్న జీవుల మీద అధ్యయనం చేశాడు. చార్లెస్ డార్విన్, రసెల్ వాలెస్ ఇద్దరూ కూడా ఒకే రకమైన సిద్ధాంతాలను ఒకే సమయంలో గుర్తించడం జరిగింది. కానీ ఈయన ఏ క్షేత్రాన్ని ఎన్నుకున్నాడంటే డార్విన్ ఎన్నుకున్న క్షేత్రం వచ్చి గాలపాగస్ దీవులు, ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ ఎన్నుకున్న క్షేత్రం వచ్చి మలయన్ ఆర్కిపెలాగో. డార్విన్ ఎక్స్ప్లెయిన్డ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, నాట్ అరైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. దిస్ ఇస్ ఎ డ్రాబ్యాక్. డార్వినిజంలో లోపాలు ఇప్పుడు చూద్దాము. డార్విన్ ఎక్స్ప్లెయిన్డ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ బట్ నాట్ ద అరైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. He could not explain the continuation of vestigial organs. If nature selects only useful characters, vestigial organs are not at all useful. But even today the vestigial organs are found in human being. There are nearly 180 vestigial organs in a human body. Why nature has selected these vestigial organs? Why nature is allowing these vestigial organs to continue even today? డార్విన్ చెప్పిన ప్రకృతి వర్ణ సిద్ధాంతం చాలామంది ఒప్పుకున్నప్పటికీ మానవుడిలో ఈ రోజటికి ఎందుకు ఉపయుక్తం కానటువంటి, ఎందుకు ఉపయోగపడినటువంటి అవశేషావయవాలు ఎందుకు కొనసాగుతున్నాయి, ఈ అవశేషావయవాలు కొనసాగుతుండడం అనేది ప్రకృతి వర్ణ సిద్ధాంతానికి ఒక లోపం అని చెప్పచ్చు, వ్యతిరేకం అని చెప్పచ్చు. ఓవర్ స్పెషలైజేషన్. నేచర్ నెవర్ ఫేవర్స్ ఓవర్ స్పెషలైజేషన్. కొంతమంది చెప్తుంటాడు మా వాడు అత్యంత మేధాశక్తి ఉన్నవాడండి అని చెప్తుంటారు, కొంతమంది బాలమేధావులండి అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళు అనవసరం, ప్రకృతికి అవసరం లేదు. నేచర్ నీడ్స్ ఓన్లీ నార్మల్ పీపుల్, నేచర్ నీడ్స్ ఓన్లీ నార్మల్ ఇండివిజువల్స్, నేచర్ నీడ్స్ యావరేజ్ పీపుల్, నాట్ స్పెషలైజ్డ్ పీపుల్. నేచర్కి కావాల్సింది సామాన్యుడు, ప్రకృతికి కావాల్సింది సామాన్యుడు. అసామాన్య ప్రతిభా విశేషాలు ఉండి ప్రకృతికి వ్యతిరేకంగా వికృతిగా పనిచేసే వాళ్ళు నేచర్కు అవసరం లేదు. రాక్షస బల్లులు ఓవర్ స్పెషలైజేషన్ వల్ల అంతరించిపోయినాయి. జస్ట్ బికాస్ ఆఫ్ ఓవర్ స్పెషలైజేషన్, బికాస్ దే ఆర్ జైంట్స్, డైనోసార్స్ ఆర్ జైంట్స్. ఇట్ బికేమ్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు డ్రాగ్ their own body because of overweight. So because of overweight, dinosaurs might have become extinct. Because of over specializations, dinosaurs might have become extinct. And there was one tiger called a saber-toothed tiger whose teeth are very big. This saber-toothed tiger was unable to close its mouth because of the lengthy teeth, because of the presence of lengthy teeth. As a result, many bacteria entered into the gut of this saber-toothed tiger and its species became extinct. Like that mammoth. Mammoth is an elephant with very big tusks. It lived during ice ages. But it is not seen today. And because of its gigantic tusk, which is the best example for over specialization, it might have been eliminated by nature. కాబట్టి అతి సర్వత్ర వర్జయేత్, మితంగా ఉండాలి. మితము తప్పితే హితము తప్పుతుంది. ముఖ్యంగా ప్రకృతి విషయంలో ఏది ఎక్కువ చేసినా అది వికృత అవుతుంది.
కాబట్టి ఓవర్ స్పెషలైజేషన్ అనేది ఉండకూడదు. మ్యుటేషన్స్ ఆర్ నాట్ నోన్ టు డార్విన్. ఇన్ని విషయాల మీద అధ్యయనం చేసినటువంటి డార్విన్కు ఉత్పరివర్తనాలు అంటే తెలియదు. డార్విన్ సింప్లీ కాల్డ్ వేరియేషన్స్ యాజ్ స్పోర్ట్స్. వైవిధ్యాలను డార్విన్ కేవలం స్పోర్ట్స్ అని పిలిచాడు. వాటి ప్రాధాన్యత ఆయనకు తెలియదు. మ్యుటేషన్స్ గురించి ఆయనకు తెలియదు, అంటే ఉత్పరివర్తనాల గురించి ఆయనకు తెలియదు. సో దిస్ ఈజ్ అబౌట్ డార్వినిజం. లెట్ మీ మేక్ ఎ రివ్యూ ఆఫ్ దిస్. Charles Darwin wrote a book called Origin of Species. His theory includes prodigality of the species, constancy of population, struggle for existence, natural selection, origin of species. The term evolution was coined by Herbert Spencer, and the term struggle for existence was also coined by Herbert Spencer. And competition or struggle for existence is threefold, namely intraspecific, interspecific, and environmental struggle. So because of this wonderful concept, Darwin became father of evolution. So this is about Darwinism. In next class, we will learn about Lamarckism. Thank you very much. Good luck.